ఉచిత బస్సు ప్రయాణం మహిళా సాధికారత కోసం అనేసి తెగ హడావుడి చేశారు. ఆ హడావుడి చూసి నాతో సహా ఈ రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల మంది మహిళలందరూ ఎంతగానో ఎదురు చూడడం జరిగింది. నిన్న ఏమి వీళ్ళు ఇస్తారా అనేసి ఎంతగానో ఆశపడ్డాం. రాష్ట్రం అంతా కూడా ఉచిత బస్సులో ప్రయాణం చేయొచ్చు అనేసి చూసేసరికి వీళ్ళు ఉచిత బస్సు లాంచ్ చేశారు. దానిలో అర్థమైన విషయం ఏంటంటే మహిళల ఆశల్ని బస్సు టైర్ల కింద తొక్కి పడేశారు. తీసుకుంటే నిన్న శ్రావణ మాసం శుక్రవారం మహిళలందరూ ఎంతో పవిత్రంగా భావించే రోజు. అలాంటి రోజు ఈ విధంగా మహిళల్ని దారుణంగా మోసం చేయడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. అంత పవిత్రమైన రోజు వీళ్ళు గతంలో మేనిఫెస్టోలో అలాగే ప్రతి మీటింగ్లో కూడా వీళ్ళు చెప్పారు రాష్ట్రం అంతా ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఉచితమని చెప్పి ఇప్పుడు కొన్ని బస్సులకే ఆ ఇచ్చిన బస్సులు కొన్ని ప్రాంతాలకే పరిమితమై అయ్యేట్టుగా షరతులు పెట్టి దారుణంగా మోసం చేయడం జరిగింది, దగా చేయడం జరిగింది. దుర్గమ్మ పాదాల చెంత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు ఇంత దారుణంగా మహిళల్ని మోసం చేయడం సమంజసమా? ఇది భావ్యమేనా అని నేను అడుగుతున్నాను. అదే దుర్గమ్మ పాదాల చెంత గతంలో మీరు హామీ ఇచ్చారా లేదా? ఈ రాష్ట్రంలో బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా మహిళలు ప్రయాణం చేయొచ్చు అని మీరు చెప్పారా లేదా? ఇంత పచ్చి అబద్ధాలు ఇప్పుడు మళ్ళీ చెప్పి మహిళల్ని మోసం చేస్తూ ఉండడం నిజంగా చాలా దారుణమైన విషయం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. వీళ్ళు ఏం చెప్పారు? ఎన్నికలు అయిన వెంటనే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డనిది అంటే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి నెలకి 1500 చొప్పున ఇచ్చి తీరుతామని ఓదరగొట్టి ఎంతగానో ప్రచారం చేసుకొని మహిళలు ఓట్లు వేయించుకొని ఈరోజు 15 నెలలైనా కూడా ఆడబిడ్డనిది ఇవ్వకుండా ఎగనామం పెట్టిన పరిస్థితి మా ఎవ్వరూ కూడా మర్చిపోలేదు. కూటమి ప్రభుత్వం కాదు కోతల ప్రభుత్వము అనేసి, ఇది సుపరిపాలన కాదు శుద్ధ దండగ పాలన, అలాగే ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం అని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చెప్పారు నేను సేఫ్ డ్రైవర్ని, ఎవరైనా టికెట్ అడిగితే నా ఫోటో చూపించండి అని. మరి ఆయన ఫోటో పెట్టి మరి కూడా ఇప్పుడు కండక్టర్స్ వాళ్ళు ఇచ్చిన 5 బస్సులు కాకుండా మిగతా బస్సుల్లో ముక్కు పిండి మరి బస్సు టికెట్ డబ్బులు మహిళల దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇది మోసము దగా కాదా చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఎన్నికల్లో ఏమో ఎక్కడికి వెళ్ళినా బస్సులో ఫ్రీ 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 అన్నారు, ఇప్పుడేమో తూచ్ 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 అంటూ నేను చెప్పడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మరి ఇందులో మీరు ఎందుకు షరతులు పెట్టలేదు? ఇప్పుడు పెట్టినట్టుగా కొన్ని బస్సులకే ఆ ఉచిత ప్రయాణం ఉంటుంది, కొన్ని బస్సులకు ఉండదు, నాన్ స్టాప్లకు ఉండదు, ఏసీ బస్సుల్లో మహిళలకు అర్హత లేదు, ఇలాంటివన్నీ షరతులు పెట్టాలి కదా, మీరు ఎందుకు పెట్టలేదు? అంటే అన్ని బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నాను అని చెప్పి ఆ రోజు నమ్మబలికి ఓట్లు వేయించుకొని ఈ రోజు నెట్ట నిలువుగా షరతులు పెట్టి మోసం చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎంత దారుణం అంటే ఈ రోజంట కేవలం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం అమలవుతుందంట. మిగతా వాటిల్లో తీసుకుంటే నాన్ స్టాప్లో లేదంట, డీలక్స్ బస్సులో లేదంట, అల్ట్రా డీలక్స్లో లేదు, ఇందిరా బస్సులు, వెన్నెల బస్సులు, గరుడా బస్సులు, అమరావతి బస్సులు, ఏ ఏసీ బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి వీళ్ళు కల్పించడం లేదంట. అంటే ఎంత దారుణంగా మహిళలు మోసం చేస్తూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు రాష్ట్రంలో 11,256 ఆర్టీసీ బస్సులు ఉంటే వాటన్నిటికీ కూడా అమలు చేస్తానని చెప్పి కేవలం కొద్ది బస్సులకు మాత్రమే అమలు చేయడం ఎంతవరకు సమంజసమని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. నేను ఒకటే సవాల్ చేస్తున్నాను, ఈ కూటమి ప్రభుత్వంలో చాలా మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు, మహిళా మంత్రులు ఉన్నారు. మీరు ఎవరో ఒకరు రండి, మేము వస్తాము, ఇక్కడ మన విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ లో బస్సు ఎక్కుదాం, మీరు చెప్పిన ఉచిత బస్సు ఎక్కుదాము, ఎక్కి తిరుపతికి ఆ బస్సు తీసుకువెళ్తుందో లేదో చూద్దాం, తీసుకువెళ్తున్నట్టుగా మీరు నిరూపించగలరా నేను అడుగుతూ ఉన్నాను. ఆ సబ్ కమిటీలో ఈ విశాఖపట్నంలో నివాసం ఉంటున్న అనిత గారు ఉన్నారు, అలాగే పక్క జిల్లాకు చెందిన సంధ్యారాణి గారు ఉన్నారు. మీరందరూ మీ ఇద్దరిలో ఎవరైనా వచ్చినా పర్వాలేదు, మనం బస్సు ఎక్కుదాం, ఆ బస్సు మనల్ని
తిరుపతి డైరెక్ట్ గా తీసుకెళ్తుందో లేదా మీరు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అంటే తిరుపతి వెళ్ళాలంటే ఇప్పుడు 13, 14 బస్సులు మారితే గానీ తిరుపతి ఈ ఉచిత బస్సులో చేరలేని పరిస్థితి. లగేజీలు పట్టుకొని మహిళలు అన్ని బస్సులు మారి తిరుపతి వెళ్లాల్సిన పరిస్థితిని మీరు కల్పించారు. ఈ రాష్ట్రంలో 1560 ఎక్స్ప్రెస్ సర్వీసులు ఉంటే అందులో 950 నాన్ స్టాప్ సర్వీసులు ఉన్నాయి. నాన్ స్టాప్ సర్వీసులకేమో ఉచిత బస్సు లేదంట. మరి నాన్ స్టాప్ లేకపోతే ఈ కొద్ది వాటితో మహిళలు ఎక్కడికి ప్రయాణం చేస్తారు?